వీటిని మన రాష్ట్రంలో 4 ప్రాంతాలు సెలెక్ట్ చేస్తే 4గిట్లో 4 మండలాలు సెలెక్షన్ చేస్తే 4గిట్లో ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మన సోదరిమణి మన జిల్లా వాస్తవ్యురాలు శ్రీమతి సురేఖక్క గారికి, అదే విధంగా మన జిల్లా వాస్తవ్యులు మన నియోజకవర్గం బిడ్డ మన బలరామన్న గారికి, అదే విధంగా సత్యన్న గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ ఇద్దరికి, అదే విధంగా నాగరాజ్ గారికి, మరి బయట నుంచి వచ్చినటువంటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణ గారికి, మరియు రెవెన్యూ సెక్రటరీ బుద్ధ ప్రకాష్ గారికి, ఇవన్నింటిని చక్కగా ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని 2 రోజుల్లో చెప్పగానే మరి అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, గ్రంథాలయ చైర్మన్ గారికి, రెవెన్యూ శాఖ అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు, పోలీస్ మరి సోదరులకు, అదే విధంగా మా అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరునంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకు ముందే చెప్పిన భూమి అనేది మరి ఒక ఆదాయం, ఒక ఆత్మగౌరవం, ఒక బలం. భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు. భూమి ఉంటే మనం పంట ఎంతైనా తీసుకోవచ్చు. ఇవాళ ఆ పంట వస్తుంటే మరి రైతుకు 500 బోనస్ ఇస్తున్నాం. అదే బోనస్ ద్వారా కొన్న వడ్లను ఇవాళ బియ్యం పట్టించి పేదింటి బిడ్డలు ఒక్కరి పేరు మీద 6 కిలోలు ఇస్తే మినిమం ఒక్క మనిషికి 300 రూపాయలు సన్న బియ్యం మీరు బయట పెట్టి కొనుక్కుంటే ఈరోజు ఫ్రీగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా భూమి అనేక రకాలుగా మనకొక మరి ధైర్యం. కాబట్టి ఈ ధైర్యాన్ని ధరణి పేరుతో గత 10 సంవత్సరాలలో దగా చేయడం జరిగింది. ఇందాక ఒక రైతు చెప్పిండు, నా భూమి ఉండే ఆయన చేతిలో నేను చూసిన మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో ఇచ్చిన పట్టా కూడా కనబడుతుంది. తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది. తర్వాత దాన్ని నెంబర్ రద్దు చేసి ఇంకోరి పేరు ఎక్కిచ్చేసిరాడు. అంటే గతంలో పట్టా ఆయనదే ఉంది, మధ్యలో కూడా పట్టా ఇచ్చిరు, మోకా మీద కూడా ఆయనే ఉన్నాడు. కానీ మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు, మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అధికారం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి అధికారులను బెదిరించో లేదో లోబర్చుకోనో వాళ్ళ పేర్లు తీసేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ములుగు మండలంలో కూడా ఒక సమన్వయ కమిటీ, టీఆర్ఎస్ నాయకుడు, రైతు సమన్వయ సమితి ఒక రావు గారు, ఆయన ఏం చేసిండు, మోకా మీద 7 ఎకరాలలో పాపం వేరే బీసీ రైతు ఉన్నాడు, ఆయన దున్నుతున్నాడు, అంత మోకా మీద ఆయన ఉంది, కానీ పేరు మాత్రం వేరే ఆయన పేరు మీద ఉంది. రైతు బంధు ఆయన పేరు మీద వచ్చేది. మేము ప్రెస్కు కూడా ఇచ్చినాం, ఏందయ్యా ఇది న్యాయమా అంటే, నేనేం ఎక్కించుకోలే, రైతు బంధు నాకు వస్తుంది, నేనేం చేయాలి, మోక మీద మీరున్నారు, పంట మీకు వస్తుంది అంటే. ఇంత పచ్చిగా కూడా మరి వాళ్ళు గతంలో అసలు ఆడ భూమి కనపడకున్నా భూమి ఉంటే వేరే వాళ్ళది ఆక్రమించుకోవడం, పాపం అరగోస పెట్టినటువంటి దాఖలాలు కనబడ్డాయి. వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో, ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలనేటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధికారులు కూడా మనం చూసినాం, గతంలో వీఆర్ఓలను వాడుకున్నంత వాడుకున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడంటే అక్కడ వీళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు, వాళ్ళవి వీళ్ళకి ఎక్కించారు. తర్వాత లాస్ట్కి ఏం చేసిర్రు, వాళ్ళే దొంగలు, అధికారుల దొంగలని వాళ్ళని తీసేసారు. మొత్తం ఎక్కింది ఏమో వాళ్ళ భూములు, వాళ్ళ పేర్ల వేరే వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకున్నారు, వాడుకున్నారు, అధికారులను వాడుకొని ఎక్కించుకున్నారు. తర్వాత అధికారులను దొంగలని చెప్పారు. కాబట్టి దయచేసి అధికారులు కూడా, ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి తీసుకొచ్చింది, న్యాయంగా ఎవరికి దక్కాలో అవసరమైతే 100 మంది ఆ ఊరోళ్లను, ఆ చుట్టుపక్కల కాస్తుదారులను తీసుకొచ్చి కూడా వాళ్ళ ముంగట సాక్ష్యాలు తీసుకొని ఇది నిజమా కాదా అని కూడా మనము విచారణ చేయాలి. కాబట్టి ఈరోజు మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు సీనన్న గారు, సురేఖక్క గారు మాట్లాడతారు. ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలకు అందరూ తెలుసు, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేస్తుంది. మేము ఏమేం పేదల కోసం తీసుకొచ్చినామంటే, మరి ఎర్ర బస్ ఎక్కేది పేదలే, పేదింటి ఆడబిడ్డలకు బస్ ఫ్రీ పెడితే వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం పంపిణీ చేస్తే వాళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. పేదింటి గుడిసెళ్లలో
ఉచితంగా ఇళ్లలో కరెంట్ ఇస్తే అది తప్పంటారు. మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కలేని విధంగా 500 గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, అది కూడా తట్టుకోలేకపోతున్నారు. 10 ఏళ్లలో ఎంతమందికి వెంకటాపురం మండలంలో ఇండ్లు వచ్చినాయో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మరి పెద్ద ఎత్తున ఇండ్లు కూడా శాంక్షన్ అయిన నిన్న మొన్న ఫైనల్ కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, మరి రెవెన్యూ మన ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చేటువంటి హౌసింగ్ మంత్రి గారు కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి సీనన్న గారే. ఫస్ట్ పేదోళ్ళకే ఇవ్వాలి, తప్పకుండా ఈ 3-4 సంవత్సరాలు అందరికి ఇల్లు ఇస్తాం, కానీ ఫస్ట్ ఆకలయ్యేటోళ్ళకే అన్నం పెట్టాలనేటువంటి లక్ష్యంతో, గూడు లేనోళ్ళకే ఇల్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతు పంట పండిస్తే బోనస్ ఇచ్చడం జరుగుతూ ఉంది. రైతు రుణమాఫీ చేయడం జరిగింది. గుంట కూడా భూమి లేనటువంటి వాళ్ళు రోజు 100 రోజుల పని పోతే వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్ని పథకాలు గతంలో ఎన్నడూ కూడా లేదు. ఇవాళ నీ భూమే కాదా తెలియదు, నీ భూమి ఇంకోటి పట్టా చేసుకుంటే చాలు, వాళ్ళ 100 ఎకరాలున్నా 500 ఎకరాలున్నా వాళ్ళ ఖాతాలలో రైతు బంధు వేసినమనేది, కానీ ఒరిజినల్గా మోకా మీద ఎవరున్నారో కూడా వాళ్ళు బయటకు తీయలే. కాబట్టి అవన్నింటిని కూడా ఇవాళ బయటకు తీసే లక్ష్యంతో మరి ఈరోజు న్యాయంగా ప్రజలకు దక్కాల్సింది దక్కాలన్నటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం. అధికారానికి వచ్చిన సంవత్సరంలోనే 59,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. వెంకటాపురంలో కూడా వచ్చినాయి. ఊరూర్ల 5గురో 4గురో 3గురో దాదాపుగా ములుగు జిల్లాలో 400 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. పోలీసు కానీ, కానిస్టేబుల్, ఇతర టీచర్స్ కానీ, ఇతర కానీ. గతంలో ఉద్యోగాలు కూడా లేవు. మా అక్కలకు గతంలో పావులా వడ్డీ అని చెప్పారు, 3,500 ఎగ్గొట్టిపోయారు వాళ్ళు. 3,500 కోట్లు ఇయ్యలేదు వడ్డీ మీ డబ్బులు. కానీ ఈరోజు మొన్ననే మేము వడ్డీ డబ్బులు కూడా మీకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలకు బస్సులలో ప్రయాణం చేయడం కాదు, బస్సు మీద హక్కు ఇచ్చినాం ఉచితంగా. మరి సోలార్ విద్యుత్ ఇస్తా ఉన్నాం. ఇక్కడే కోళ్ళ ఫార్మ్స్ పెట్టుకున్నారు, గేదెల ఫామ్లు పెట్టుకున్నారు. అనేక రకాల బిజినెస్లను కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఆలోచించండి, ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, ఎవరు దోచుకున్నారు. ఒక్క ధరణి పేరు మీద వేలాది ఎకరాలు కొన్ని కుటుంబాలు, అధికారంలో ఉన్నటువంటి ఆనాటి అధికార పార్టీ నాయకులు ఎట్లా ఆక్రమించుకున్నారో తొందరలోనే ఒక్కొక్కటి బయటికి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మంచిగా నిర్వహించినటువంటి కలెక్టర్ గారు, ఇతర అధికారులకు, అశేషంగా తరలి వచ్చిన మా సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై రైతన్న, జై రైతన్న, జై రైతన్న. ధన్యవాదాలు మేడం. ప్రభుత్వ ఉద్దేశాన్ని, గతంలో జరిగిన పొరపాట్లను క్షుణ్ణంగా మన ముందుంచారు మేడం గారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మరొక మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ఈరోజు సీతక్క గారి నాయకత్వంలో వెంకటాపూర్ మండల కేంద్రంలో భూభారతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రెవెన్యూ శాఖ మంత్రులు, సోదరులు, పెద్దలు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరి సీతక్క గారికి, ఎంపీ గారికి, మా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ 2 వచ్చారు, కలెక్టర్ గారికి, మరి స్థానిక ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా స్థానిక అధికారులకు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరిమణులకు, ముఖ్య నాయకులకు, పత్రికా మిత్రులకు, ఇతర ప్రముఖులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈరోజు రైతు 6 గాలాలు కష్టపడి పండించి పంట చేతికొచ్చి ఈరోజు మరి ప్రజల్లోకి మనం బతుకుతున్నామంటే రైతు కష్టపడితేనే ఈరోజు మనం బతుకుతా ఉన్నాము. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదట రైతు గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన ఎప్పుడు కూడా అనేవాడు, రైతు అనేవాడు ఇలా ఒకరికి దానం చేయాలి కానీ ఇట్లా చేయి జాచి అడగకూడదు అని చెప్పి పదే చెప్పేవాడు.
అదే పద్ధతిలో ఆయన ఆ రోజు మనకు ఉచిత కరెంట్ ఇచ్చారు, సబ్సిడీ మీద మనకు విత్తనాలు ఇచ్చారు, మీ అందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించారు. ఈ విధంగా ఆ రోజు రైతులకు ఏమేం కావాలో అన్ని అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మహనీయుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోకపోగా ధరణి పేరిట ఒక పోర్టల్ని తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టి మరి దాంట్లో కొన్ని లొసుగులు పెట్టి ఆ లొసుగులను వాళ్ళ అవకాశంగా తీసుకొని ఆ భూములు ఏవైతే రైతులు ఉన్నాయో మరి వాళ్ళ మనుషుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా పాస్ పుస్తకాలు తయారు చేసుకొని ఈరోజు అసలు రైతు పక్కకెళ్ళి ఎవరో బయట వాళ్ళు వచ్చి అనుభవిస్తున్నటువంటి సంఘటనలు కోకొల్లలు. అంతేకాకుండా ఆ రోజు ఇందిరమ్మ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చి ఒక్క భూస్వామికే 100 ఎకరాలు ఉండకూడదు, ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు భూమి పంచాలి అని ఒక లక్ష్యంతో ఒక మనిషికి ఇంతే భూమి ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొద్దు అని ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చి ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సరిపోను భూమి వదిలేసి మిగిలిన భూమంతా కూడా తీసుకొని ఆ రోజు మరి దళితులకు పేదలకు పంచినటువంటి ఘనత మరి ఆ రోజు ఇందిరాగాంధీది. మరి ఆ భూములను కూడా ఈ ధరణి పేరిట మన పోయిన గవర్నమెంట్లో వాళ్ళ నాయకుల పేరు మీద మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని అది కూడా ప్రజల నుంచి లాక్కోవడం జరిగింది. ఇకపోతే అప్పుడు దొరలు గ్రామాలలో ఉండేవాళ్ళు, ఆ దొరల భూములు కోకొల్లలు ఉండేటివి, అన్నలు బాతిన జెండాలు ఉండేవి, లేకపోతే సీలింగ్లో పోయిన ల్యాండ్లు ఉండేవి. ఈ ధరణి వచ్చినాక దేశ విదేశాలకు పారిపోయినటువంటి దొరలందరూ కూడా మళ్ళా గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ భూములను కోట్ల రూపాయలకు అమ్ముకొని మళ్ళీ వెళ్ళిపోయాడు పోయేటువంటి అవకాశం కేసీఆర్ కల్పించడం జరిగింది. అంటే ఇది మొత్తం ప్రక్రియ చూస్తే ఆయన ఒక రైతుల గురించి తప్పితే అందరి గురించి ఆలోచించాడు. రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ని ఆయన ప్రారంభించాడు. దాని తర్వాత రైతుల్లో అంటే ప్రజల్లో గ్రామాల్లో ఎన్ని సమస్యలు మొదలయ్యాయో మీకే తెలుసు. పొద్దున్న లేస్తే రైతు అనేవాడు తనకు కనీసం ఒక గెట్టు కాడ 1 ఇంచు భూమి కదిలినా కూడా బాధపడతాడు. ఆ గెట్టు పంచాయతీ మొదలవుతుంది, నా భూములకు నీ గెట్టు వచ్చింది అని. అటువంటిది ఎకరాల భూములు ఈరోజు మీ నుంచి లాక్కుంటే మీ బాధ ఎలా ఉంటుందో మరి పోయిన ప్రభుత్వానికైతే తెలియలేదు కావచ్చు, కానీ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రైతుల గురించి ఆలోచించినటువంటి ఆమె ఆలోచనను ఆసరాగా చేసుకొని రేవంత్ రెడ్డి గారు మన అన్న పొంగులేటి శ్రీనన్న ఇద్దరు కూడా రైతుల ఏడుపు, రైతుల కళ్ళల్లో నీళ్లు రావద్దు, వాళ్ళు కోల్పోయిన భూములన్నీ కూడా వాళ్ళ పేరిట మళ్ళీ రాసియాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మీ కళ్ళల్లో నీళ్లు తుడిచేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో అన్నిటికీ కూడా అవకాశం ఉంది. పోయిన దాంట్లో ఏదైనా అప్లై చేసుకుందామంటే ఎందులో అప్లై చేసుకోవాలో తెలియదు. అప్లై చేసుకున్నప్పుడల్లా 1000 రూపాయలు కట్టాలి. అది మళ్ళీ పోయి ఎంఆర్ఓ దగ్గర అడిగితే ఇది ఈ సెక్షన్ కింద కదా ఆ సెక్షన్ కింద అప్లై చేసుకోవాలంటాడు. మళ్ళా రైతు పోయి మళ్ళీ 1000 రూపాయలు కట్టి మళ్ళీ అప్లై చేసుకుంటాడు. మళ్ళీ పోయే వరకు ఇది కాదు ఇంకోటి అంటారు. ఈ విధంగా వాళ్లకు పాపం ఆ పైసలు కట్టుకుంటూ ఆఫీసుల చుట్టూ మీ సేవా సెంటర్ల చుట్టూ తిరగడమే జరిగింది, కానీ ఎవ్వరికీ కూడా దాంట్లో ధరణిలో న్యాయం జరగలేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ విధంగా మీరు ఇబ్బంది పడ్డ పరిస్థితులను గమనించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఈ భూభారతి అనేటువంటి ఒక గొప్ప చట్టాన్ని ఈరోజు మనకు ఒక తల్లి లాంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఇప్పుడే కలెక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మా అధికారుల దగ్గరికి రండి, మేమే మీ సమస్యను పరిష్కారం చేస్తామని. మరి నేను ఇంకొకటి చెప్తా ఉన్నాను, దీంట్లో కొంత దళారులు తయారవుతారు. నిజంగానే ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలన్నా నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా చేపట్టాలన్నా కూడా ఎవరో ఒకరు మధ్యలో ఒకరు తయారవుతారు. అటువంటి వాళ్ళు దీన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఎవరి మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరి ఆసరా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మీకు కావాల్సిన విధంగా
వాటిని ఏ విధంగా మార్చాలో వాళ్ళే చెప్తారు, వాళ్ళే చేస్తారు. మళ్ళీ మీ చేతికి మీ పట్టా పాస్ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మీరు ఈ భూభారతి ద్వారా తప్పకుండా మీకున్న 100% సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఇక నుంచి మీరు ఎవరి దగ్గరికి కూడా పోవలసిన అవసరం కూడా రాదు అని తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో ఈ బాధతోటి ఎంతో మంది చనిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మానసిక క్షోభతోటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ప్రభుత్వం ఏ రోజు కూడా రైతు చనిపోతే కనీసం వెళ్ళి పలకరించిన పాపాన పోలేదు. రైతు మరి పంటలు లక్షల ఎకరాల పంటలు మరి అకాల వర్షాలతో కొట్టుకుపోయినా కూడా ₹1 నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఈరోజు మన ప్రభుత్వం రైతుకు బీమా చేస్తూ ఉంది, పంటకు బీమా చేస్తూ ఉంది, మరి నష్టపరిహారం కూడా ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ విధంగా రైతును రాజును చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మనం ముందుకెళ్తున్న సందర్భంలో మరి అధికారుల పాత్ర చాలా పెద్దది. ఇది మేము చట్టాలనైతే చేయగలుగుతాం, కానీ అమలు చేయాల్సింది స్థానిక అధికారులు. ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ కింది అధికారులకు మీరు ఒకసారి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరిని కూడా వచ్చిన రైతును ఇబ్బంది పెట్టొద్దు, ఎవరి దగ్గర కూడా మరి ఎటువంటి రూపాయి ఆశించొద్దు, మరి నిష్పక్షపాతంగా మరి మీరు అవినీతి రహితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుపోయిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏ అధికారి అయినా కూడా చిన్న పొరపాటు చేసినా నిర్మోహమాటంగా ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి మీ రైతులకు ఒకటే భరోసా ఇస్తా ఉన్నాము, ఈ భూభారతి ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం కాబడతాయి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక రాబోయే రోజుల్లో ఎటువంటి పంచాయతీలు కూడా ఉండవు, మీ భూమి మీకు దక్కుతుంది. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి మనం సదా రుణపడి ఉండాలి, మన రెవెన్యూ శాఖ మంత్రి గారికి కూడా మనము రుణపడి ఉండాలి అని తెలియజేస్తూ మరి అన్న చేస్తున్న ఈ కార్యక్రమానికి మనందరం కూడా వెంట నడిచి మరి ఇది సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని కోరుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో 4 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు, 4 మీ యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా మీ అదృష్టంగా భావిస్తూ దీని ద్వారా ఇంకా ఏమైనా తప్పప్పులు ఉంటే, ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకుంటారు అంటే మీకు అమలు చేసేటప్పుడు ఇంకా ఏమైనా ఒప్పులు తప్పులు ఉంటే మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం ప్రభుత్వం తీసుకోవడానికి ఈ పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటుంది. కాబట్టి ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా మీకు న్యాయం జరగాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు కూడా న్యాయం జరగాలి అని కోరుకుంటూ మరి ఇప్పుడు మనం ప్రభుత్వం కూడా పంటలకు కూడా బోనస్ ఇవ్వడము మరి అధికంగా మనం లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా రైతు బంధుతో కూడా ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడం జరిగింది. అన్ని రకాలుగా రైతు వెంట ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క ఇందిరమ్మ పాలనను ఆహ్వానించాలని, మన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని, మా వెంట నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ధన్యవాదాలు మేడం. ప్రభుత్వ కార్యక్రమంతో పాటు అధికారులకు కూడా దిశానిర్దేశం చేసి మనందరికీ ఒక భరోసా కల్పించిన శ్రీమతి కొండా సురేఖ మేడం గారికి మనం అందరం ఒకసారి చప్పట్లతో వారిని అభినందిద్దాం. ఈ కార్యక్రమానికి వక్తగా, ఈ కార్యక్రమ రూపశిల్పంలో ముఖ్య వ్యక్తిగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తమ అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. చాలా సంతోషం. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలకు, రైతన్నలకు, భూములున్న ఆసాములకు, వేదిక మీద ఉన్న ఒక పక్క సమ్మక్క, ఒక పక్క సారలమ్మ సీతక్క గారికి, అదే రకంగా కొండా సురేఖక్క గారికి, ఇద్దరికి సహచర మంత్రివర్యులు, 2 శాసనసభ్యులు ఉన్నారు, సత్యన్న,
అదే రకంగా నాగరాజన్న, మీ అభిమాన ఎంపీ గారు బలరాం నాయక్ అన్న గారు ఉన్నారు. అదే రకంగా వేదిక మీద మనకు డబ్బులిచ్చే సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు ఉన్నారు. ఇంకొకటి ఈ వేదిక మీదనే హౌసింగ్ సెక్రటరీ గారు, ఇప్పుడు తాత్కాలిక రెవెన్యూ సెక్రటరీ గారు ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, రెవెన్యూ యంత్రాంగం అంతా ఉంది, పోలీసు యంత్రాంగం అంతా ఉంది. జిల్లా ఎస్పీ గారు కూడా వేదిక మీద ఉన్నారు. అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నా తమ్ముళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఇప్పటికే మీరు వచ్చి సుమారు 2:30-3 గంటలు అయింది. అయినా కూడా గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలు మా భూములు పోగొట్టుకొని కాళ్ళు అరిగిందాకా అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగాం. చుట్టము అనుకున్న చట్టం మా శత్రువుగా తయారై మాకే కాదు మా కుటుంబ ప్రజలందరినీ, కుటుంబ సభ్యులందరినీ రోడ్డున పడేసింది అని, దాంట్లో ఈ 2-3 గంటలు వెయిట్ చేసినా ఏముంది సీనన్న అని వెయిట్ చేస్తున్న నా తమ్ముళ్ళందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. అసలు ధరణి ఏంటి, ఈ భూభారతి ఏంటి? ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో వేస్తానని చెప్తే నిజంగా అది నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతన్నలు, భూములున్న ఆసాములు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అంటే ఆనాటి పాలకులకి, ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి ఇంకా జ్ఞానోదయం కాకుండా ఏ భూభారతిని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఏ పేదోడి కన్నీరు తుడవటానికి భూభారతిని తీసుకొచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టినప్పుడు వీధుల్లో రౌడీల్లా ఆ బిల్లు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారో, స్పీకర్ గారి మీద కానీ నా మీద కానీ ఆ కాగితాలు చింపి ఎలా వేశారో ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. అయినా వాళ్ళకి జ్ఞానోదయం రాలే. 2 పర్యాయాలు చెంప చెల్లుమనేటట్టు తెలంగాణ ప్రజల తీర్పు ఇచ్చినా వారు ఏం తప్పు చేశారో, ధరణిలో ఏమి తప్పులున్నాయో అనేది గ్రహించకుండా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామని, మాట్లాడితే చెల్లుద్దని వారు అనుకున్నారే తప్ప వారు చేసిన తప్పుని గ్రహించకపోవటం నిజంగా దురదృష్టకరం. ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు 2020 చట్టం చేశారు. చట్టము చేసిన తర్వాత ఆ చట్టాలలో లొసుకులు, మీ స్వార్థము, మీ వ్యవహారము అది తర్వాత మాట్లాడతాను. 2020 చట్టం చేసిన తర్వాత ఏ పొద్దైనా, ఏ ఊళ్ళోనైనా, ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ సదస్సుని మీరు పెట్టగలిగారా? నిజంగా మీరు పెట్టి ఉంటే ప్రజలు ఈ ధరణితో ఎంత ఇబ్బంది పడ్డారో ఆ సభలో మీ ఈపు విమానము మోత మోగిచ్చి ఉండేవాళ్ళు. అంటే కనీసం ప్రజా దర్బారు రెవెన్యూను గురించి రెవెన్యూ సదస్సును కూడా పెట్టలేని ఒక చట్టాన్ని చేశామని ఒప్పుకోకుండా ఇంకా నోరడ్డం వేసుకొని, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశించిన ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరని తెలియజేసుకుంటున్నాను. ఇందాక విన్నాము, 2 ఆడబిడ్డ, ఒక ఆడబిడ్డ చెప్పింది, ఒక పర్వతాలు అన్న చెప్పాడు. ఆడబిడ్డ వ్యవహారం చెప్తాను. ముందుగా ఏదైతే ఆనాడు 2020 చట్టం చేసేటప్పుడు, చట్టం చేయటానికి 2 రోజుల ముందు, చట్టం వేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఆన్లైన్లో సాదా బైనామాలు, అంటే మీ తాతనో, మీ తండ్రినో, మీ ముత్తాతనో ఎవరి దగ్గరనో ఒక 5 ఎకరాల భూమి కొని ఆనాడు రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నా మిగులుతాయి కదా అని తెల్ల కాగితం మీదనో 10 రూపాయల స్టాంపు మీదనో ఒక కాగితం రాసుకున్నారు.
ఆ రాసుకున్న కాగితం నిజం. ఆ రాసుకున్న కాగితాన్ని భూమిలో ఆ రైతన్న ఇందాక ఆడబిడ్డ సాగులో ఉంది. మీరు చట్టం తీసుకొచ్చారు, అప్లికేషన్లు పెట్టుకోమన్నారు. ఆ అప్లికేషన్లు ఆన్లైన్లో మా ఆడబిడ్డ కూడా పెట్టిందని చెప్పింది. అప్లికేషన్లు అయితే పెట్టుకోమన్నారు కానీ చట్టంలో సాదా పరిణామాలకు సంబంధించిన అంశాన్నే ఎత్తేశారు మీరు. అంటే ప్రజలని, రైతులని, గిరిజన ప్రాంతంలో ఉండే నిరుపేద పేదలని ఎలా మభ్యపెట్టాలో మోసం చేశారు ఆనాడు మీరు ఆ చట్టంలో. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి చట్టంలో ఏదైతే ఆనాడు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో ఉన్నాయో, ఈ ఆన్లైన్లో ఉన్న 9,24,000 అప్లికేషన్లు న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్ధితో మా అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టంలో అవకాశాన్ని కల్పించాం. అదే భూభారతి. ఇక రెండో అన్న పర్వతాలను చెప్పాడు. నిజమది. ఎందుకు నిజమని అంత స్పష్టంగా నువ్వు చెప్తున్నావు సీనన్న అని ఆ పక్కన మా అన్న నాకెళ్ళి చెయ్యెత్తు చూపిస్తున్నాడు. నిజం. ఎందుకు నిజమంటే నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తిరుమలగిరి అనే మండలం ఉంది. పెద్దల జానారెడ్డి గారి నియోజకవర్గం అది. అక్కడ ఈ మన భూభారత చట్టం రావడం కొద్దిగా లేట్ అవుతుందని పైలట్ గా మోడల్గా ఆ మండలంలో కొన్ని సర్వే చేపించాం. ఇందాక పర్వతాలను ఏదైతే చెప్పాడో 222 సర్వే నెంబర్లో 11 ఎకరాల 10 కుంటల భూమి ఉంటుంది. సాగులో పర్వతాలన్న తమ్ముడు, పర్వతాలన్న అన్న ఉంటారు. కానీ భూమితో సంబంధం లేని ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న ఇంకొక రావు గారి పేరుంటుంది. దాంట్లో సాగులో ఉంది పర్వతాలన్న కుటుంబం. ఆ 11 ఎకరాల 10 కుంటలకి వెనక పాసుబుక్కులున్నాయి. ఆ మాయదారి ధరణిని తీసుకొచ్చి ఎవరైతే సాగులో ఉన్నారో, ఎవరిదైతే పాసుబుక్ ఉందో ఆ పాసుబుక్లో, ఆ ధరణిలో ఈ పర్వతాలన్న పేరు కుటుంబం కనపడదు. ఇలా ఇందాక చెప్పిన తిరుమలగిరి మండలంలో 21 ఎకరాల భూమిని సర్వే చేస్తే 600 ఎకరాల భూమి ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి భూమి అయితే ఉండదు, పాసుబుక్ ఉంటుంది. ఆ రైతు బంధు ఆ పింక్ కలర్ వాళ్ళ కోసము ఆనాటి దొరగారు పెట్టిన కార్యక్రమే అది ఈనాడు ఈ పర్వతాలన్న కూడా ఇక్కడ అనుభవిస్తున్నాడు. ఇక్కడ కూడా ఎవరో రావు గారు తగులుకొని ఉంటాడు మన పర్వతాలన్నని. ఈ చట్టంలో ఎవరైతే పొజిషన్లో ఉన్నారో, ఎవరి పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో ఉన్న వారికే పాస్బుక్ ఇచ్చే అవకాశాన్ని ఈ చట్టంలో కల్పించాము. ఇలా 1, 2, 3 కాదు, సుమారు 27, 28 అంశాలని ఈ భూభారత చట్టం ద్వారా సామాన్య ప్రజలకి చెప్పులు అరిగిందాకా మీరు ఎంఆర్ఓ ఆఫీసుకో, ఆర్డీఓ ఆఫీసుకో, కలెక్టర్ ఆఫీసుకో, ఇంకా నా ఆడబిడ్డల మెడలో ఉన్న మంగళసూత్రాలన్నీ హైకోర్టుకో పోవాల్సిన పరిస్థితి ఈ చట్టం వల్ల లేదు. మీ గ్రామానికే మన రెవెన్యూ అధికారులు వస్తారు. గతంలో ఇందాక అక్క చెప్పినట్లు అప్లికేషన్గా ఆనాడు 1000 రూపాయలు తీసుకునేది. ఈనాడు మీరు 1000 రూపాయలు కాదు కదా, మీ అప్లికేషన్ కూడా మన కలెక్టర్ గారే ప్రింట్ చేసి మీకు ఇస్తాడు. 1 రూపాయి మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఎలా అయితే సమ్మలు పెట్టామో ప్రతి రెవెన్యూ గ్రామానికి నా రెవెన్యూ అధికారులే వచ్చి కూర్చుంటారు. మీ సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తారు. సాధ్యం కాని కొన్ని కోర్టులో ఉంటే అది కోర్టు పరిధి తేలిన తర్వాత పరిష్కరిస్తాము. అదే రకంగా ఆనాడు దొరగారు పార్ట్ బి అని ఒకటి పెట్టాడు ధరణిలో. ఈ పార్ట్ బిలో 18 లక్షల ఎకరాలు పేదోళ్ల భూములు ఆ ధరణిలో పార్ట్ బిలో పెట్టాడు. ఎవడైతే వచ్చి కలుస్తాడో
ఆ కలిసినోడిదే ఆ పార్ట్ బి నుంచి బయటికి తీస్తాడు. కానీ ఏదైతే ఈ 18 లక్షల పార్ట్ బిలో ఉన్న భూముల్లో పేదవాళ్ల భూములు 6 నుంచి 6.5 లక్షల ఎకరాలున్నాయి. ఆ భూములని ఈ భూభారతి స్కీము ద్వారా, ఈ భూభారతి 2025 చట్టము ద్వారా తప్పకుండా పరిష్కారం ఈనాడు కనుగోబడుద్ది. అంతేకాదు, అర్ధరాత్రి ఆనాటి దొరగారికి మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది. ఎవరో ఒక విలేజ్ సెక్రటరీ, విలేజ్ విఆర్ఓ మాట వినలేదని వారు చెప్పిన వారికి ఆ భూమి బదలాయించలేదని వారికి అర్ధరాత్రి వారి మనసులో తోచింది ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు 23,000 మంది విఆర్ఓ వ్యవస్థని అర్ధరాత్రి రద్దు చేసి నడి రోడ్డు మీద ఆనాడు ఆ దొరవారు పడేశాడు. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ప్రతి గ్రామంలో ప్రైవేటు భూములతో పాటు గవర్నమెంట్ భూములు ఉంటాయి. అది రెవెన్యూ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, ఒక్క బోర్డు భూములు కావచ్చు, ఆనుకొని ఉన్న ఫారెస్ట్ భూములు కావచ్చు. ఈ ప్రభుత్వ భూములు కాపాడటానికి ఈనాడు నావాడు నాదుడు అనేవాడు గ్రామంలో ఒకటి ఉండటం అవసరమా కాదా అనేది ఆనాటి దొరవారికి కనీసం విజ్ఞత జ్ఞానం కూడా లేకపోయా. ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి అండగా ఉండటానికి, పేదవాడికి రెవెన్యూ సమస్య వస్తే ఆ గ్రామంలో చెప్పట్టుకోవడానికి 10,956 రెవెన్యూ గ్రామాలలో మొదటి విడతలో 6,000 పై మందిని నియమించడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే నెల అంటే ఇంకొక 10-15 రోజుల్లో మీ గ్రామాలకి రెవెన్యూ అధికారులు కూడా వస్తున్నారు. అంతేకాదు, అసలు ఈ పంచాయతీలన్నిటికీ కారణం ఏంటయ్యా? భూములు సరిగ్గా పాస్బుక్ ఉంటుంది, భూమి ఉండదు, భూమి ఉంటుంది, పాస్బుక్ ఉండదు, లేకుంటే పేర్లు తప్పుంటాయి. ఇంటి పేరు బదులు సీతారామ, ఇంటి పేరు బదులు సీత అని పడితే అది ఒక బూతు. ఇలా ఈ బూతులని అడ్డం పెట్టుకొని మేమే ఈ పని చేస్తున్నామని ఆ పింకు కలర్ వారు ఏదైతే తాపత్రయపడుతూ ఏదైతే అద్భుతమైన చట్టాన్ని చేశామని ఒక చట్టం చేస్తే ఆ చట్టము ప్రజలకు ఉపయోగపడేదానిలాగా, పేదవాడికి ఉపయోగపడేదానిలాగా, ఆ చట్టము పేదోడికి ఒక చుట్టంలాగా ఉంటుంది. ఆ చట్టము చేస్తే ఒక 50 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఉంటుంది ఆ చట్టం. కానీ 2020 భూ చట్టం ఏదైతే ఉందో 3 సంవత్సరాలే, అంటే 3 సంవత్సరాలే, 3 నాళ్ల ముచ్చటగానే ఆ చట్టం ముగిసింది. అంటే ఆ చట్టం మీద ప్రజలకి ఎంత ఇసికి వేసారాయో మనం గ్రహించవచ్చు. మనం పల్లెటూళ్ళలో అనుకుంటుంటాం, ఏదైనా కొండనాలకేస్తే మందు ఏమంటారు? ఆ మందు వేసేది ఎందుకు? ఇంకా మంచిగా మాటలు రావాలని, మంచిగా ఇంకా మనిషి ఎక్కువ కాలం బతకాలని. కానీ ఈ ధరణి వల్ల ఆ కొండ నాలుగుకి మందేస్తే ఆ ఉన్న కాస్త ఉంచుకున్న నాలుగు కూడా ఊడిపోయింది. అది ధరణికి ఈ భూభారతికి ఉన్న అంశం. మీకు 3 ముక్కల్లో చివరగా చెప్పదలుచుకున్నాను, అధికారులకు కూడా చెప్పదలుచుకున్నాను. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి కోసం తాపత్రయే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి కన్నీళ్లు రాకుండా చేసే ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని చేసే దాంట్లో భాగంగా ఈనాడు ఈ భూభారతిని తీసుకురావటమే కాకుండా
రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి దొరవారు 4 గోడల మధ్య 4 వ్యక్తులు కూర్చొని తయారు చేసిన చట్టం 2020 చట్టంలాగా కాకుండా ప్రజల మధ్య కూర్చొని ప్రజల కోసమని ప్రజల ప్రయోజనార్థం కోసమని ఈ భూభారత చట్టాన్ని మన ప్రభుత్వం చేసింది. ఇది రేవంత్ రెడ్డి గారి కోసమో శ్రీనివాసరెడ్డి గారి కోసమో వేదిక మీద ఉన్న మా నాయకుల కోసమో కాదు. ఆనాడు ధరణితో ఆ ప్రభుత్వంలో కూడా నష్టపోయిన వాళ్ళు 5-10 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళకు కూడా నిజంగా అది న్యాయపరమైంది అయితే తప్పకుండా ఈ భూభారత్తో వాళ్ళకు కూడా న్యాయం చేసే చట్టం ఈ భూభారత చట్టం. మా స్వార్థం కోసం చేసిన చట్టం కాదు. అంతేకాదు ఆనాడు ఎంఆర్ఓ గారు ఏదైనా తప్పు చేసి ఒకళ్ళ భూమి ఒకళ్ళకి రాస్తే ఆ సొంత భూమి ఉన్న ఆసామి ఎవరికి చెప్పుకోవాలన్న స్థానం లేదు. కానీ ఈ భూభారత చట్టంలో ఎంఆర్ఓ గారు కనుక తప్పు చేస్తే ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారికి అదే రకంగా ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి కాకుండా ఉమ్మడి జిల్లాకా ఏంటి అనేది చూస్తున్నాము. ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ఆ ట్రిబ్యునల్స్ లో కలెక్టర్ తప్పు చేస్తే సిసిఎల్ఐ గారికి ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు. సిసిఎల్ఐ తప్పు చేస్తే ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు. అంటే ఒక దగ్గర నాకు న్యాయం జరగలేదని ఏ రైతన్నన్నా ఏ భూమన్నా ఆసామైనా ఏదైతే బాధపడాల్సిన పని లేదు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక అధికారి తప్పు చేస్తే దాన్ని సరిదిద్దడానికి పైన 2 దగ్గరికి పోయే పవర్స్ మీకు ఇచ్చాము. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని భూములున్నాయి, ఇళ్లు కట్టుకునే భూములు. ఆ భూములకి ఇళ్ళైతే ఉన్నాయి, దానికి డాక్యుమెంట్ లేదు. అటువంటి అబాధీ భూములకు కూడా అంటే ఇల్లు కట్టుకొని పెరళ్లతో సహా ఉన్న భూములకి టైటిల్ లేదు. అటువంటి భూములను అబాధీ భూములు అంటాము, శిఖమ భూములు అంటాము. వాటికి కూడా డాక్యుమెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ భూభారతలో పెట్టుకున్నాము. అంతేకాదు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎవరైనా భూమి అమ్ముకొని భూమి కొనుక్కునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే సరిహద్దులతో ఉన్న మ్యాపును పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాము. ఎందుకంటే భవిష్యత్తులో కష్టపడి సంపాదించిన ఆస్తి పంచాయతీల పాలు కావద్దు అన్నదే ఈ భూభారత యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాదు అమ్మకుండా ఉన్నా నా భూమికి సరిహద్దులతో నేను మ్యాప్ ఇస్తాను, ఆ మ్యాప్ని అప్రూవ్ చేయండి అని ఏ రైతన్నన్నా అడిగితే దాన్ని కూడా అప్రూవ్ చేపిస్తాము. అంతేకాదు ఈనాడు సర్వేర్లు లేక చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు. దానికోసమని ప్రభుత్వం మీద అదనపు భారం పడద్దు అని ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి అర్హులైన వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వారికి లైసెన్స్ ఇచ్చి లైసెన్స్ సర్వేర్లను కూడా మీ గ్రామాలకి పంపుతున్నాము. అంటే పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం అంటే ఒక చట్టం చేస్తే ఇన్ని రకాలుగా పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అంతెందుకు చట్టం చేశాం, చట్టానికి నియమ నిబంధనలు కూడా చేయాలి.
ఆనాడు 2020లో చట్టం చేస్తే ఆ ధరణి చట్టం దానికి నియమ నిబంధనలే లేవు. 3.5 సంవత్సరాలైనా మన భూభారతి చట్టము చేసిన 90 రోజుల్లోనే నియమ నిబంధనలు కూడా ప్రజల అవసరాల కోసం అధికారులతో, రిటైర్డ్ అయిన అధికారులతో, మేధావులతో చర్చించి విధి విధానాలను కూడా నిర్మించుకోవడం జరిగింది ఈ భూభారతి చట్టంలో. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఏ నిర్ణయం తీసుకున్నా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 4 గోడల మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, సీతక్కనో, సురేఖక్కనో, మిగతా మంత్రులమో నిర్ణయం తీసుకోం. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, మనం చేసే కార్యక్రమం ప్రజలకు అందుతుందా లేదా, నిజంగా ప్రజలకు అందే దాంట్లో మనం ఏదైనా నిర్ణయం తప్పు తీసుకుంటే దేశజానికి పోకుండా తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దుకోవటానికి కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో సిగ్గుగా భావించాం. సిగ్గని అనుకోము. ఏమో తెలియక తప్పు చేశాం, ప్రజలు కోరుకుంటుంది ఇది కోరుకుంటుంది కాబట్టి తప్పకుండా ప్రజలు కోరుకున్నదే మనం చేద్దామని నిర్ణయం తీసుకుంటాము తప్ప దొరగారు తీసుకున్న నిర్ణయం నేను అడుగు వెనక్కేను అనే విధంగా కాకుండా ప్రజల ఉపయోగం కోసం, ప్రజలకు ఉపయోగపడే విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది. మన ఇందిరమ్మ ప్రభుత్వం అని పదే ఎందుకంటుందంటే ఆ ఇందిరమ్మ పేరు చెబితేనే మిగతా వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. నిన్నగాక మొన్న మీరున్నారు, ఆ పింక్ కలర్ షర్టుకు సంబంధించిన ఆనాటి ముఖ్యమంత్రి ఆత్మగా ఉన్న ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, మన ఈ భూభారతిని లాంచింగ్ చేసుకున్నాం, ఇంకా కొన్ని గంటల్లో లాంచింగ్ జరుగుతుంది అనగా ఆ ఎమ్మెల్యే గారు అంటాడు, రియల్ ఎస్టేట్ చేసే బడా బాబులు గత ప్రభుత్వం దళారీలుగా ఉండి ఆ చట్టాన్ని ఉపయోగించుకొని హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు కబ్జా చేసిన భూముల ద్వారా ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము అక్రమంగా 1000 కోట్లు సంపాదించిన డబ్బుంది. ఆ డబ్బు పెట్టి మీ కష్టార్జితంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తెచ్చుకుంటే ఈ ఇందిరమ్మ రాజ్యాన్నట పశువుల్లో సంతలో పశువులను కొన్నట్టు మన శాసనసభ్యుల్ని ఆ బడాబాబులు ఇచ్చే 1000 కోట్లు పెట్టి కొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారట. కూలగొట్టనిద్దామా? కూలగొట్టనిద్దామా? అది వాళ్ళు పగటి కలలకు అంటున్నారు. పేదోడు ప్రభుత్వం అంటే, ఒక చట్టం అంటే, ఒక నిర్ణయం అంటే పెద్ద ఇంటికి పెద్దలాగా, ఆ కుటుంబానికి పెద్దగా ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందో, ఆ కుటుంబం 4 కాలాల పాటు చల్లగా ఉంటుందో పరి విధాల ఆలోచించి ఆ కుటుంబ పెద్ద నిర్ణయాలు తీసుకుంటాడు. నిర్ణయం తీసుకోవటం ఒక రోజు లేటు కావచ్చు, నిర్ణయం తీసుకోవటం ఒక వారం లేటు కావచ్చు. ఎస్, ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పాం, నిజం. ఎందుకు ఈలేకపోయామో దానికి కారణం నువ్వు కాదా? ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేసి ఎంతంటే అంత వడ్డీకి డబ్బు తెచ్చి తెలంగాణ ప్రజల మీద, పేదోడి మీద నువ్వు బరువు పెట్టిపోతే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి నెల 6,500 కోట్ల రూపాయల అప్పు ప్లస్ మిత్తి కడుతూ సంక్షేమ కార్యక్రమాలను ఇందాక అక్క చెప్పినట్లు సంక్షేమ కార్యక్రమాలను కూడా పేదోడికి అందాలని తపన పడుతూ మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది.
ఎందుకు లేదయ్యా నువ్వు ఇల్లు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మల్లో చూపించావు నా పేద ప్రజలకి, ఎందుకు ఇల్లు ఇయ్యాలనే ఆలోచన కూడా నీకు రాలేదు? బొమ్మలే చూపిద్దామని అనుకున్నావు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందాక అక్క నేను మాట్లాడుకుంటున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి విడత ఈ నెలాఖరికల్లా మీ ప్రతి ఊరికి ఇల్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఎట్లా? మేము మా 3 రంగుల కండవ కప్పుకున్న వాళ్ళకే కాదు, నీలాగా నీ పింక్ సొక్కా వేసుకున్న వాళ్ళకే కాదు, పేదవాడై ఉంటే చాలు, ఆ పేదవాడు చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు, చిన్న గూడు కట్టుకోవాలని వాడి కల నెరవేర్చడం కోసం నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏమి కులమని అడగం, నీది ఏమి మతం అని అడగం. నువ్వు పేదవాడు అయి ఉంటే చాలు, తప్పకుండా మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. మాకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, తల తాకట్టు పెట్టైనా నువ్వు చేసిన అప్పు కడతాము, దానికి మిత్తి కడతాము, ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము, అభివృద్ధి కార్యక్రమాలను కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన కేబినెట్లే కాదు, శాసనసభ్యులు, ఎంపీలు, అధికారులు కూడా రౌతు కొద్దుకే గుర్రం అన్నట్లు ఆనాడు అధికారులు ఎవరయ్యా నీ దగ్గర? 2 3 నీ గదిలో ఏది చెప్తే అదే నడిచేది. ఈనాడు అలా కాదు. స్వేచ్ఛగా ఒక మీటింగ్ పెడితే 14 గంటలు మీటింగ్ పెడితే ఈ 14 గంటల్లో 13 గంటల 50 నిమిషాలు నువ్వు ఒక్కడే మాట్లాడేవాడు. మిగతా 10 నిమిషాలు ఎవరైనా నోరు తెరిస్తే కూర్చో అనేవాడు. కానీ ఈనాడు అధికారులు స్వేచ్ఛగా మాట్లాడే ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. వారి ఆలోచనల్ని, సూచనల్ని పాలు పంచుకొని పేదోడికి మంచి జరుగుద్దంటే వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా విని ఆ దిశలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది. చివరిగా మీకు ఒక్కటే చెప్తున్నా, అధికారులకి చెప్తున్నా, మనందరం అధికారులకి ముఖ్యంగా చెప్పేది, మనందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, రైతు కూలీల నుంచి వచ్చిన వాళ్ళం, పేదోడి కష్టమేంటో తెలిసిన వాళ్ళం, రైతు బాధలేందో తెలిసిన వాళ్ళం. తిని తినక ఆ ఎకరమో అరెకరమో భూమే వాళ్ళ జీవితం అనుకుని తాపత్రయపడి ఆ ధరణి అనే ఒక భయంకర భూతమ చేత గడిచిన 4 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉండే ప్రజలు భయభ్రాంతులకి గురై ఉన్నారు. దానికి ముందే ఈ భూభారతి ముందైతే మేము తయారు చేశాం. ముందైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం తయారు చేసింది. ఆ మందునేసే బాధ్యత అధికారులది, మీది. ఎక్కడా చిన్న తప్పు జరగొద్దు. చివరికి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా న్యాయం ఉంటే తప్పకుండా చేయండి. న్యాయం లేకపోతే శ్రీనివాసరెడ్డి అయినా నా భూమి అయినా కూడా చేయాల్సిన పని లేదు. ఏ పేదవాడికి అన్యాయం జరగకుండా, ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టకుండా, ఏ పేదవాడి దగ్గర మీరు ఒకప్పుడు పేద కుటుంబం నుంచి వచ్చిన అధికారులే కాబట్టి, ఆ పేదవాడి నొప్పి తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని పదే మళ్ళీ చెప్తూ, ఎక్కడ మీటింగ్, ఏ గ్రామంలో మీటింగ్ పెట్టినా మొక్కుబడిగా మీటింగ్ పెట్టొద్దు. ఉదయం 9 గంటలకు మీటింగ్ స్టార్ట్ కావాలి. సాయంత్రం 5 అయినా 5:30 అయినా క్షుణ్ణంగా ఆ గ్రామంలో ఉండే సమస్యలన్నీ ఏవైతే పైలట్ ప్రాజెక్టుగా ఈ వెంకటాపురాన్ని మండలాన్ని తీసుకున్నామో క్షుణ్ణంగా పరిశీలించి న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్ధితో క్లియర్ చేసి రేపు జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు నిజమైన భూభారతిని తెలంగాణ ప్రజలకి మోడల్గా ఈ 4 మండలాల్లో ఇద్దాం. ప్రభుత్వ భూములు ఏ గ్రామంలోనైనా
గతంలో మన నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇవ్వంగా ఇంకేమైనా వ్యవసాయ భూములు మిగిలితే సాగులో పేదవాడు ఉండి పట్టా ఉండకపోతే అటువంటి భూములు వారి అర్హతను బట్టి తప్పకుండా పేదోడికి మళ్లీ పట్టాలిద్దాం. అదే మన ఇందిరమ్మ ప్రభుత్వం. అదే రకంగా అవగాహన సదస్సులు ప్రతి మండలంలో జిల్లా కలెక్టర్గా వెళ్లి ఉదయం ఒక మండలంలో సాయంత్రం ఒక మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలకి జిల్లా కలెక్టర్లే వెళ్లి ఈ భూభారతిని గురించి పేదవాళ్లకి గ్రామ ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలని మొన్న మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు.